హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాము. మా ఇంట్లో కూడా పండగ 2 రోజులు బాగానే సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ విశేషాలను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాము. పండగ అనగానే మామిడాకు తోరణాలు, బంతిపూల దండలు, గడపలకు ముగ్గులు, ఇంటి ముందు రకరకాల ముగ్గులతోటి, పాజిటివ్ వైబ్స్ తోటి హడావిడిగా ఉంటుంది. పసుపు శుభానికి సంకేతం. అలాగే ఇంటి ముందు ముగ్గులు దేవతలకు ఆహ్వానం. ఎప్పుడూ ఇలా గడపకి పసుపు రాసి వాకిట్లో ముగ్గులు వేసి ఉండటం వల్ల చెడు శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయని పెద్దవాళ్ళు చెప్తారు. ఇలా ఉంటే అసలు ఇల్లే ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. దసరా అంటేనే చెడుపై మంచి సాధించిన విజయం, అలాగే అధర్మంపై ధర్మం సాధించిన విజయంగా చెప్తారు. నవరాత్రుల్లో చాలా మంది పూజలు చేస్తారు. నేను కూడా ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో పూజ చేస్తాను. ఈసారి కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల నేను నవరాత్రుల్లో పూజ చేయలేకపోయాను. లాస్ట్ 2 days మాత్రం పూజ చేసుకున్నాను. ఈ నవరాత్రుల్లో అమ్మని మనకి శక్తికి తగ్గట్టుగా పూజ చేసుకోవచ్చు. భక్తి చాలా ముఖ్యం. భక్తిగా మీరు ఏ స్తోత్రాలు, ఏ పూజలు చేసినా కూడా అమ్మ అనుగ్రహిస్తుంది. మహర్నవమి నాడు ధూపం వేయటం చాలా ముఖ్యమని చెబుతారు. అలాగే మనకు అవకాశం ఉన్నంతలో ఏదో ఒక ప్రసాదం చేసి నైవేద్యం పెడితే మంచిది. మహిషాసురమర్దిని స్తోత్రం చాలా పవర్ఫుల్. ఇది చదువుకోవటం వల్ల చాలా శక్తి జనరేట్ అవుతుంది. అయితే మీకు డివోషనల్గా ఇలాగా చదవటాలు, పూజలు అవి ఇష్టం లేదు అనుకుంటే మీరు వేరే యాంగిల్లో చూడండి. అదే మనం ఒక దీపం దగ్గర కూర్చుని మనకి నచ్చిన ఒక స్తోత్రం చదువుతుంటే జనరేట్ అయ్యే ఒక ఎనర్జీని చూడండి. పాజిటివ్ యాటిట్యూడ్తో చూస్తే అన్నీ పాజిటివ్గానే కనపడతాయి. కొంతమంది ఈ మడులు ఆచారాల ఈ ఉచ్చులో పడిపోయి అసలు పూజలు చేయటమే మానేస్తున్నారు. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు వీటన్నిటికీ భయపడతారు. అందుకని మనం ఏం చేయాలంటే శుచి శుభ్రత ముఖ్యమే, ఎవరూ కాదనరు. కానీ వాళ్ళపై ఫోర్స్ పెడితే అసలు చెయ్యటమే మానేస్తారు. అందుకని శుభ్రమైన బట్టలు కట్టుకుని పూజ చేయమని చెప్పండి. అప్పుడు వాళ్ళు కూడా పూజలు చేయటానికి ఇష్టపడతారు. వాళ్ళ ఇష్ట ప్రకారం మళ్ళు అవన్నీ కట్టుకుంటే పర్వాలేదు. మనం ఫోర్స్ చేస్తే అసలు పూజ చేయటమే మానేస్తారు. ఇది నా ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్నది. అలాగే నా ఒపీనియన్ కూడా. ఎవరిని హర్ట్ చేయాలన్నది నా ఉద్దేశం కాదు. మహర్నవమి నాడు కానీ, కుదరకపోతే విజయదశమి నాడు కానీ వాహన పూజ చేయటం మన ఆచారంగా వస్తుంది. ఆచారమే కాకుండా వాటి పట్ల మనకున్న గ్రాటిట్యూడ్ని చూపించడం కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అవి మనకి రియల్ లైఫ్లో ఎంత హెల్ప్ చేస్తాయి. ఇవాళ రేపు వెహికల్ లేకుండా ఒక్కళ్ళు కూడా బయటికి కదిలే పరిస్థితి లేదు. అందుకని ఈ రకంగా వాటికి మనం గ్రాటిట్యూడ్ చూపిస్తున్నామని అనిపిస్తుంది. మీ వెహికల్ కొత్తదా పాతదా, లేదంటే కాస్ట్లీదా చీప్దా అనే దాంతో ఈరోజు సంబంధం లేదండి. అన్నిటికీ పూజ చేస్తారు. దసరా అంటే పూజలు ఒకటే కాదండి, చాలా సరదాగా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. కొత్తగా పెళ్ళైన జంటలు ఉంటే వాళ్ళు అత్తారింటికి వెళ్ళటం, అలాగే ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా సెలబ్రేట్ చేసుకోవటం, అలాగే మూవీస్కి వెళ్ళటం, షాపింగ్ చేయటం ఇవన్నీ ఉంటాయి. పెద్దవాళ్ళు అయితే రకాల పిండి వంటలు తయారు చేయటం, ప్రసాదాలు, నైవేద్యాలు వీటితో ఆధ్యాత్మికంగా గడుపుతారు. పిల్లలైతే సినిమాలు, గెట్ టుగెదర్లు, దాండియాలు ఇవన్నీ చాలా సరదాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అంబవందనం జగదంబవందనం, అంబవందనం జగదంబవందనం, కంబు కంటి రాణి కళ్యాణి వందనం, కంబు కంటి రాణి కళ్యాణి వందనం, అంబవందనం జగదంబవందనం, అంబవందనం జగదంబవందనం. దసరా రోజు సెమీ పూజకి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. జమ్మి కొట్టడం అని దసరా సాయంత్రం రోజు చేస్తారు. ఇది మా అపార్ట్మెంట్లో కూడా జరిగింది. చాలా బాగా జరిగింది. అలాగే ఈ సెమీ పూజ తర్వాత ఈ ఆకుల్ని తీసుకుని బీరువాల్లో కానీ పర్సుల్లో కానీ పెట్టుకోవటం మనకి అలవాటు. అలాగే మేము కూడా తెచ్చుకున్నాము.
సాయంత్రం సరదాగా అమ్మవారి పందిళ్ళు చూడటానికి వెళ్ళామండి. ఈ 9 డేస్లో మాకు వెళ్ళటానికి అవ్వలేదు, అందుకని ఈరోజు వెళ్ళాము. ఇక్కడ ఎంత బాగా ఏర్పాట్లు చేశారంటే యూత్ యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకుని దీన్ని డెకరేట్ చేయటం కానీ, అలాగే 10 రోజులు మేనేజ్ చేయటం కానీ, రకరకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయటం కానీ ఎంత బాగా చేస్తున్నారు. అలాగే శాస్త్రోక్తంగా కూడా పూజలు అవి చేస్తున్నారు. భజన్స్, ఒక్కొక్క రోజు అమ్మవారి గురించిన స్కిట్స్ అలా ప్లాన్ చేసి అందరినీ బాగా అట్రాక్ట్ చేసి ఎంటర్టైన్ కూడా చేస్తున్నారు. ఇక అమ్మవారిని డెకరేట్ చేసిన విధానం అయితే ఎంత బాగుందో, అసలు అమ్మవారు వచ్చి స్వయంగా అక్కడ కూర్చున్నారా అన్నట్టుగా చేశారు. విగ్రహం అది చాలా అందంగా ఉంది, చూడగానే నాకు చాలా బాగా అనిపించింది. ఇలా మేము మా ఇంటి దగ్గర ఉన్న 2-3 పందిళ్ళు విజిట్ చేసాము. అందరూ చాలా బాగా డెకరేట్ చేసి బాగా ఆర్గనైజ్ చేశారు. విజయదశమి నాడు అమ్మవారిని దర్శించటం వల్ల మనకి ఆ సంవత్సరం అంతా విజయం కలుగుతుందని చెప్తారు. అలాగే అమ్మ చల్లని చూపు మనపై పడితే మన కుటుంబం సుఖశాంతులతో వర్ధిల్లుతుందని చెప్తారు. ఫైనల్గా దసరా రోజు యూత్ అండ్ చిన్నపిల్లలు అందరూ ఎదురు చూసేది రావణాసురుడి దహనం గురించండి. ఇది మా చుట్టుపక్కల చాలా చోట్ల జరుగుతుంది, కానీ ఫేమస్గా మా పిల్లలు చిన్నప్పటి నుంచి తీసుకెళ్లేది ఈ ప్లేస్కి. మా పిల్లలు కూడా చిన్నప్పుడు బాగా ఇష్టపడేవాళ్ళు. కానీ ఈ ప్లేస్ని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. చూడటానికి చాలా చిన్న ప్లేస్లా కనబడుతుంది, కానీ కొన్ని వేల మంది వచ్చి ఈ ప్రోగ్రామ్ని చూస్తారు. ఇక్కడ ఓన్లీ రావణాసురుని కాకుండా ఈత చెట్టు అని, స్నేక్ అని, అలాగే బాంబ్ బాక్స్లని, బాణసంచా అని చాలా రకరకాలు కాలుస్తారు. దివాళీ అప్పుడు మనం ఎన్ని ఐటమ్స్ కాల్చినా కానీ ఇక్కడ చూడటం చాలా సరదాగా అనిపిస్తుంది. ఈ బాణసంచా అంతా కాల్చటం అయిన తర్వాత ఈ ప్లేస్ అంతా జై శ్రీరామ్ నినాదాలతో నిండిపోతుంది. అప్పుడు రావణాసురుడి దహనం చేస్తారు. ఈ రావణాసురుడి దహనంతో ఈ దసరా కార్యక్రమాలు అయిపోయినట్టే. దసరా చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తుగా జరుపుకుంటాం కాబట్టి మనలో ఉన్న చెడ్డ క్వాలిటీస్ని కూడా తగ్గించుకుని మంచిని పెంచుకుంటానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.